పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. గరుడ పక్షిలా మోసే ప్రభు, కను పాపలా కాచే ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డల ఉద్దేశములతో ఈరోజు మనం జూన్ 10వ తారీఖు చేరుతున్నాం. 10 అంటేనే యోహాను 10:10 పరిపూర్ణమైనటువంటి జీవం, సమృద్ధి, ఆశీర్వాదం మీకు కలగాలని ఆశతో ఒక ప్రవచనంలాగా 10 అని నంబర్ మీద మీరు క్లెయిమ్ చేసుకుంటూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో ఈరోజు మీ ఉద్దేశంలో అర్పించుకోండి. ఆదూరి ఫ్రాన్సిస్ రెడ్డి, సబీనా మేరీ కుటుంబము దేవునికి కృతజ్ఞతగా దైవాశీర్వాదం, మంచి ఆరోగ్యం కొరకు, మరియు ఫాదర్ సెర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దుగింపుడి సురేష్ మరియు దివ్యల కుమారుడు దుగింపుడి అనీక్ రెడ్డి 9వ జన్మదినోత్సవ సందర్భంగా దైవాశీర్వాదం కొరకు, దేవునికి కృతజ్ఞతగా మంచి చదువులు, వివేకం మరియు జ్ఞానం కోసం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దుగింపుడి అనీక్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎడ్వర్డ్ మరియు సుగుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జి బాలస్వామి మరియు ఎన్ ఆనందరావు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరియు ఫాదర్ సెర్లు గారిని వారి బృందము క్షేమంగా గమ్యం చేరినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎన్ఎంఎం భాగ్యం. అలాగే తాతిరెడ్డి, షియాన్ రెడ్డి, దిలీప్ రెడ్డి, అశ్విని కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రభు దయచేసినట్లుగా, చేయబోయే పనిలో దేవుడు తోడుగా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవుని సంరక్షణ ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే సిహెచ్ కొండయ్య జన్మదినోత్సవ సందర్భంగా ప్రభు ఆశీర్వాదం కృతజ్ఞతగా, ప్రియాంతి బాల భార్గవ్ మంచి మార్కులతో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, భార్గవ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దైవాశ్రయంలో కొరకై ప్రార్థనతో గవర్నమెంట్ జాబ్ కోసం, మరియు కొండయ్య సుమలత మంచి ఆరోగ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సిహెచ్ కొండయ్య జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అందరు కలిసి వీరందరితో పాటు ఎంతమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వలన ఇలాంటి ప్రోగ్రాం స్పాన్సర్ చేయలేకపోతున్నారో వారందరి కోసం కూడా వారి మనసులో, హృదయంలో ఉన్న ఆశలన్నిటినీ దేవుడు ఆలకించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరియు ఇక్కడ మేము వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా, ఇక్కడ మేము ఆన్లైన్లో కాకపోయినా మేము చేస్తున్న పూజ ద్వారా ఎంతమంది ప్రార్థన అడిగారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా అర్పిస్తూ భక్తితో మనమందరం కలిసి ఈ నూతన యూట్యూబ్ని ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరమైన యూట్యూబ్గా మార్చి దీవించమని భక్తితో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి తండ్రి నీ చిత్తం జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, మాకు కూడా తల్లిగా ఉండి
ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ కోసం, అద్భుతాల కోసం ప్రార్థించమ్మా. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గరుడ పక్షి పిల్లలను ఎరిగింపగోరి గోటి మీద కెగసి వాణిని చాచిన రెక్కల మీద సురక్షితముగా నిలుపుకొనట్టు ప్రభు ఇశ్రాయేలును కాచి కాపాడును అని ప్రభు వాక్యం సెలవిస్తోంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. Exodus 32:11 we read how the Lord carries every one of us like the bird, mother bird carries the little baby on her wings. మొదటి గుర్తులో 23వ కీర్తన 1వ వచనంలో ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువై లేదు అని పాడబోతున్నాం. మీకు ఏ కొరత ఉన్నా ఈ పాట ద్వారా, ఈ మాట ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మీ కొరతలన్నీ సమృద్ధిగా మారిపోనుగా. Psalm 23:1 God is my good shepherd, I shall not want. Whatever you are lacking, may this word of God become a plenitude in your life. Isaiah 52:12 యెషయా 52:12 వచనం ప్రభు మీకు ముందుగా నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును, మేము కాపాడును. The Lord of Israel will walk with you, walk ahead of you, walk and save you from all the dangers. Isaiah 52:12. ఈ పాట కూడా ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన పాట. దిస్ సాంగ్ ఆల్సో వాస్ గివెన్ వైల్ ఐ వాస్ ఇన్ ప్రేయర్. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో మొత్తం పాటను మనం రికార్డ్ చేసి పాడుదాం. ఈరోజు ప్రతి గుర్తులో ఒక చరణం పాడుతూ ప్రతి చరణంలో ఉన్నటువంటి వాగ్దానం మీ ఇంటిలో నెరవేరును కాక భక్తితో పాడుదాం. గరుడ పక్షిలా మోసే ప్రభు, కను పాపల కాచే ప్రభు. గరుడ పక్షిలా మోసే ప్రభు, కను పాపల కాచే ప్రభు. నా చెయ్యి పట్టి నడిపే ప్రభు, చెయ్యి విడువని దేవుడు. నా చెయ్యి పట్టి నడిపే ప్రభు, చెయ్యి విడువని దేవుడు. నీ రెక్కల నీడలో దాచెదవు, నీ రెక్కల మీద మోయుదువు. నీ రెక్కల నీడలో దాచెదవు, నీ రెక్కల మీద మోయుదువు. ముందుండి నడిపే కాపరి, ఏ అపాయము కలుగదు ఎప్పుడు. ముందుండి నడిపే కాపరి,
ఏ అపాయము కలుగదు ఎప్పుడు. వెన్నంటి నడితే మేపరి నీ కొరతయు ఎప్పుడు ఉండదు. వెన్నంటి నడితే మేపరి నీ కొరతయు ఎప్పుడు ఉండదు. నా కాపరి హస్తములో రక్షణ, నా ప్రభువు హస్తములో సంరక్షణ. నా కాపరి హస్తములో రక్షణ, నా ప్రభువు హస్తములో సంరక్షణ. గరుడ పక్షిల మోసే ప్రభువు, తాను పాపల కాచే ప్రభు. దేవుడు ఈ పాట ద్వారా మీ వెంట ఉండి, మీ ముందు ఉండి, మీ పక్కన ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గరుడ పక్షిలాగా మోస్తాడని, కనుర పాపలాగా కాపాడుతాడని ప్రభు వాక్యాన్ని ఈరోజు మనము స్మరిస్తూ పాడుతున్నాం. రెండవ గుర్తులో ఆయన పేరులోనే గొప్ప మహిమ ఉన్నది. ఇమ్మానుయేలు, కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతోనే ఉన్నాడు అని అర్థం. మనతో ఉన్న దేవుడు మనతో ఉండి ఏమేమి చేస్తాడు? తన దగ్గర ఉన్నవన్నీ మనకి ఇస్తాడు. మనతో ఉండి ఏం చేస్తాడు? మన కోసం యుద్ధం చేస్తాడు. మనతో ఉండి ఏం చేస్తాడు? నీవు నా వాడవు, నా దానవు అని చెప్పి మనం దీవిస్తుంటాడు. అవర్ గాడ్స్ నేమ్ ఈజ్ ఇమ్మానుయేల్, మీన్స్ గాడ్ ఈజ్ విత్ us. God is not sitting in heaven and dictating like a police. He is not watching from heaven who makes a mistake. He is a God who is with us. He accompanies us, fights for us. Whatever is him, it becomes ours. ఎంత గొప్ప మాట! దేవుని నామమును స్మరిస్తూ పాటగా పాడదాం. ఆయన దగ్గర ఉండి, ఆయన మనతో ఉండి, ఆయన దగ్గర ఉన్నవన్నీ మీకు ఈ పాట ద్వారా ఇప్పుడు లభించునుగా. ఏ కొరతే లేకుండా దేవుడు దీవించునుగా. స్వస్థతలు కలుగునుగా. అద్భుతాలు మీకు సొంతమవునుగా. సాక్షిగా మారే పాట పాడుదాం. నాతోని ఉన్న దేవుడు ఇమ్మానుయేలు మన ప్రభువు. నాతోని ఉన్న దేవుడు ఇమ్మానుయేలు మన ప్రభువు. నా కోసం యుద్ధం చేసే దేవుడు, సైన్యములకు అధిపతి
ఆయనే. నా కోసం యుద్ధం చేసే దేవుడు, సైన్యములకు అధిపతి ఆయనే. నా కాపరి హస్తములో రక్షణ, నా ప్రభువు హస్తములో సంరక్షణ. నా కాపరి హస్తములో రక్షణ, నా ప్రభువు హస్తములో సంరక్షణ. గరుడ పక్షిలా మోసే ప్రభు, తను పాపడ కాచే ప్రభు. ఈరోజు ఈ పాట పాడినప్పుడు ఎవరి మీద చినుకలు పడినట్టు అలా ఆశీర్వాదం దేవుడు మీ మీద ప్రవహింపచేశాడు. దాంతో పాటు మీ శరీరంలో ఆ డ్రాప్ లోపలికి వెళ్ళిపోయి ప్రతి అవయానికి అడిగి మీలో ఏది మలిన్యం లేకుండా దేవుడు చేసి దీవించుతున్నాడు. భక్తితో రెండవ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీలో కొంతమంది ఫాదర్ కౌన్సిలింగ్ కావాలి, లేకపోతే ఎవరైనా సలహా ఇస్తారని అడుగుతుంటారు. సో మెనీ టైమ్స్ యూ వాంట్ గో ఫర్ కౌన్సిలింగ్, విల్ సంబడి గివ్ అ నైస్ అడ్వైస్ లైక్ దాట్. దేవుడు చెప్తున్నాడు, దేవుడే మీకు సలహా ఇస్తాడంట. కీర్తన 32:8 చదువుతాను, వినండి. నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన మార్గమును చూపింతును, నీ మీద దృష్టిని నిలిపి నీకు సలహా ఇత్తును అని ప్రభు చెప్తున్నాడు. Psalm 32:8 says, the Lord is giving a beautiful word for us. I will keep my eyes on you and I will counsel you. I will make you to walk the way I want you to walk. దేవా, అనేక మంది కన్ఫ్యూషన్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, నేను ఏ జాబ్ తీసుకోవాలి, ఇక్కడ ఉండాలా, ఫారిన్ వెళ్ళాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి జీవితమా మరి పిలుపా నా జీవితంలో తెలియక కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళకు ఈ పాట ఈ రోజు నుండి ప్రభువా నీవే బిడ్డలతో మాట్లాడే ఒక స్వరమనే భాగ్యం ప్రజలకు లభించునుగాక. నిన్నటి రోజు ప్రవచనం గురించి ధ్యానించాం, క్లెయిమ్ చేసుకుని రాసుకున్న వాళ్ళకు అది లభిస్తుందని నేను నమ్ముచున్నాను. వాళ్ళు నమ్మితే దాన్ని దయచేయం తండ్రి. ఈరోజు నీ సలహా, నీ స్వరముని వినే భాగ్యం ప్రజలకు లభించునుగాక. భక్తితో పాడుదాం. నడవవలసిన మార్గము నేర్పును, మంచి సలహాదారుడు దేవుడు. నడవవలసిన మార్గము నేర్పును, మంచి సలహాదారుడు దేవుడు. త్రోవకు వెలుగైన దేవుడు, వాక్య స్వరూపి అయి నడుపును. త్రోవకు వెలుగైన దేవుడు, వాక్య స్వరూపి నడుపును. నా కాపరి హస్తములో రక్షణ, నా ప్రభువు హస్తములో సంరక్షణ. నా కాపరి హస్తములో రక్షణ,
పక్షిల మోసే ప్రభు, కను పాపల కాచే ప్రభు. ఎంత బాగుంటుంది ప్రభు సన్నిధిలో కూర్చొని మీరు వరం కోరుకోండి. నెక్స్ట్ లెవెల్ ఈ యూట్యూబ్ మిమ్మల్ని నడిపించాలి. ప్రవచనం మీరు కూడా చెప్పాలి, మీరు దేవుని స్వరంని వినాలి. ఆ భాగ్యం కోసం మీ గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. నిత్య దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు సంరక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయట ప్రపంచంలో అనేక విషయాలు జరుగుతుంటే మన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు, మీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, ఏ కీడు జరగకుండా కాపాడుతున్నాడంటే కారణం ఆయన రెక్కల క్రింద వచ్చే గొప్ప సమర్పణ ప్రార్థన మీకోసం చేస్తున్నాం. కొందరు ఒకళ్ళ ప్రోగ్రాంలో పాల్గొనకపోయినా వాళ్ళు కూడా రక్షింపబడాలని మా కోసం సమస్త మానవాళ్ళ కోసమని ప్రార్థిస్తున్నాం. అందువలన సమస్త మానవాలను దేవుడు సంరక్షించాలని భక్తితో ప్రార్థిస్తాం. వెదర్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రేయర్ ఆర్ నాట్, వీ రిమెంబర్ దమ్. దట్స్ వై వీ ప్రే, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us అండ్ ద హోల్ వరల్డ్ వి ఆర్ ప్రేయింగ్. ఈ ప్రార్థన శక్తితో కూడిన సంరక్షణ ప్రార్థన భక్తితో ప్రార్థించుకుంటూ అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టీనా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు
మనల్ని ఎలా మోస్తున్నాడు, కనురెప్పలా కాస్తున్నాడని ఈరోజు ఈ పాటను దేవుడు నాకు ఇచ్చినటువంటి తెలుగు భాషలో రాసి మీకోసం ట్యూనింగ్ చేసి పాడే వరంను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే మీకు కూడా కొన్ని వరములు ఇవ్వటానికి ప్రతిరోజు కొన్ని వరముల గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎట్లా వారసత్వం ఉంటుందో అలాగే గురువులకు కూడా వారసత్వం మీరు కంటిన్యూ చేయాలి. తర్వాత మా కాలము అయిన తర్వాత మీరు మీ పిల్లలు దీన్ని కంటిన్యూ చేయటానికి. అందుకే ఈ వరములన్నీ క్లెయిమ్ చేసుకోండి. యోహాను 14:16 నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:16 I will pray to my Father and he will give you another advocate who will be with you forever. అందుకే ఆయన పేరు ఓదార్చి బలపరచే ఆదరణకర్త, బలహీనంలో బలమొసగే నడిపే, శక్తినిచ్చి సాక్షిగా మార్చే ఆత్మ అని పాడబోతున్నాం. దేవా, ఎంతమంది అయితే ఓదార్పు కోసం వచ్చి ఉన్నారో, బలం కోసం వచ్చి ఉన్నారో, ఆదరణ కోసం వచ్చి ఉన్నారో వాళ్ళ బలహీనతలన్నీ తొలగిపోను గాక, ఒంటరితనంలో వాళ్ళకి విడుదల కలుగును గాక, ఓదార్పు కలుగును గాక. ఎవరైనా బలహీనతలో ఉండి నేను తాగుడు అలవాటు బయటకు రాలేకపోతున్నాను, చెడ్డ అలవాటు బయటకు రాలేకపోతున్నాను, అమ్మ నన్ను ఏడిపించకూడదని అనుకుంటాను కానీ ఏడిపిస్తున్నాను, నేను ఈ బలహీనత నుండి ఎప్పుడు బయటపడతాను అనుకుంటున్నారో, ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు ఇది ముత్తంగి కేంద్రంలో ఉన్నప్పుడు డెలివరెన్స్ ప్రేయర్ నడిపించాను ప్రభా. ఇప్పుడు ఈ ప్రార్థనే డెలివరెన్స్ ప్రేయర్గా మారును గాక. అలాగే ప్రభా, ముత్తంగిలో ఉన్నప్పుడు అందరికీ స్వస్థతలో అనేక మందికి స్వస్థతలు కలిగింది. ఇప్పుడు ప్రభా ఈ పాట పాడుతున్నప్పుడే గాయాలు మానును గాక, అందరికీ స్వస్థతలు కలుగును గాక. ఫాదర్ గారు ఇంతకు ముందు రెట్టిట్లో అలా జరిగింది. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే విడుదల, స్వస్థత మరియు అందరికీ స్వస్థత కలుగుతుందని ప్రజలు సాక్ష్యం చెప్పే నెక్స్ట్ లెవెల్ యూట్యూబ్గా ఇది మారునుగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో పాడుదాం. ఓదాచి బలపరచే దేవుడు, ఆదరణకర్త ఆత్మ దేవుడు. ఓదాచి బలపరచే దేవుడు, ఆదరణకర్త దేవుడు. బలహీనములో బలమై నడుపును, శక్తినిచ్చి సాక్షిగా మార్చును. బలహీనములో బలమై నడుపును, శక్తినిచ్చి సాక్షిగా మార్చును. నా కాపరి హస్తములో సంరక్షణ, నా ప్రభువు హస్తములో రక్షణ. నా కాపరి హస్తములో సంరక్షణ, నా ప్రభువు హస్తములో రక్షణ. గరుడ పక్షిలా మోసే ప్రభు, తను పాపల కాచే ప్రభు. అందరికీ స్వస్థత, సాతాను నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. యేసు పాదం అనే ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు మీ కాళ్ళలో ఉన్నటువంటి బాధ నుండి దేవుడు విడుదలను ప్రసాదిస్తున్నాడు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఇద్దరికి సైతాను బంధం నుండి ఈరోజు విడుదల. అమావాస్య రోజున ఇబ్బందులకు గురి అవుతున్న 32 కుటుంబాలకు దేవుడు ఈరోజు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్న 16 మంది మీకు దేవుడు సంతాన భాగ్యం ఇస్తారు. వారిలో ఒకరికి కమల పిల్లలు పుట్టేటట్టు ప్రభు చేసి ఆశీర్వదిస్తున్నాడు. ఒక పెద్ద చెట్టుని దేవుడు చూపిస్తూ అది పువ్వులతో పచ్చగా ఉన్నది, సడన్గా వేరుతో సగదు బయటకు వచ్చేస్తుంది కావచ్చు. మీరు కొంతమంది నేను ఫలిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీరు చేసే కొన్ని పని దేవునికి ఇష్టం లేదు, లాభం పొందుతున్నారు. దేవునికి ఇష్టం లేని కొన్ని వ్యాపారములు అవన్నీ దేవుడు తీసేసి మీ కుటుంబంలో న్యాయంగా బ్రతికి అది మీలో నిలిచి ఉండేటట్టు దేవుడు చేయబోతున్నాడు. భక్తితో ఈ గుర్తు చెప్పి ప్రభుని సమస్త మానవాళి కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపచే ఉదయం ఒక చిన్న మెసేజ్ సందేశము, తర్వాత సాయం సమయమున ఈ విధముగా మధ్యాహ్న టైంలో కరెక్ట్గా 3 గంటల ప్రార్థనలో యేసు మరణించిన సమాప్తమైనదని పలికిన టైంలో ఈ 2 ప్రోగ్రామ్స్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారుతుందని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్క ప్రోగ్రాం ద్వారా దేవుడు మీకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఆనందమును, ఆరోగ్యమును, అద్భుతాలను చేసి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, భర్త భార్య విడిపోయిన ఒక కుటుంబం. ఇక్కడ భర్త ఏడ్చుకుంటూ తిరిగి సారీ, నన్ను మన్నించు అని చెప్పి మీ దగ్గరికి, భార్య దగ్గరికి తిరిగి వచ్చే ఒక స్క్రీన్ అలా ప్రభు నాకు చూపిస్తూ ఉన్నాడు. దేవా, విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేయమంటున్నావా? వెరుగో ప్రభా, అనేక కుటుంబాలు సైతాన్ని పీడిస్తూ ఉన్నాడు ప్రభా. విడిపోయినటువంటి ప్రభా బిడ్డలలో ఆడవాళ్ళు మాత్రం కాదు, మగవాళ్ళ మనస్సును కూడా మలచమని ప్రార్థిస్తున్నాం. అలాగే స్త్రీల మనస్సును కూడా మలచమని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి 19:6 ప్రకారం అనేక కుటుంబాలలో ఇది నెక్స్ట్ లెవెల్, అంటే విడిపోయిన కుటుంబాలు కలిసిపోయేటట్టు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ చేతుల్లో ఏదైనా నూనె కానీ, తర్వాత మీ చేతిలో ఉన్న ఉప్పును కానీ, ఫొటోస్ను కానీ, విన్నపాలను కానీ ఏదైనా దీవించాలంటే చేతులు పట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేయండి. చేతిలో ఉన్న జపదండలు, మరి పరిశుద్ధ వస్తువులన్నింటినీ దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభువా, కిచెన్లో ప్రభువా పనిచేస్తున్న ఒక వ్యక్తి నిలబడలేకపోతున్నారు, వంట చేయాలి, ఇంటిలో తప్పదు, నీరసపడిపోతున్నారు. ఆ వ్యక్తిని తాకుతున్నందులకై స్తోత్రం ప్రభువా. ఒక ఇన్సెక్ట్, అంటే ఒక విధమైనటువంటి ఇన్సెక్ట్ లోపలికి వచ్చి పురుగులలాగా లోపలికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్న కుటుంబాన్ని, ఆ సాతాన్ని ఇప్పుడు యేసునామములో ఇక్కడి నుంచి యేసు రక్తాన్ని ఆ కుటుంబం మీద చిలకరిస్తున్నాం. ఇలా చిలకరించి యేసయ్యా, నీ రక్తమును కాపాడు యేసయ్యా ఆ కుటుంబాలను. ఓ ప్రభువా, సడన్గా ఇలాంటి ప్రేరేపణ ఇచ్చి నీ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఒక సేవకుడు చెప్పారు, ఏదైనా ప్రేరేపణ వస్తే ఆపకుండా చెప్పండి అని చెప్పారు. అందువలన ప్రభువా, ఆ కుటుంబాలను యేసు రక్తంతో చిలకరించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. పొలంలో ఉన్న శాపాన్ని యేసు రక్తంను చిలకరించి ఆ పొలాలను దీవిస్తున్నాం తండ్రి. ప్రభువా, ల్యాండ్ ప్రాబ్లం ఉండి వారికి సొంతం చేయబోతున్నందులకై స్తోత్రం ప్రభువా. పిల్లలకు జాబ్ విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి జాబును ఇప్పుడు వసగుతున్నందులకై స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆల్ఫా ఒమేగా అయిన ప్రభువా, చివరి గుర్తులో ఉన్నాం తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వించమయ్యా. తమిళనాడుకు మమ్మల్ని తీసుకొచ్చి చిన్నగా ప్రభువా, అటువైపు నూతన సెంటర్ ఇరై అరస్సు ధ్యాన కేంద్రంను ప్రభా ఇంజనీర్ చక్కగా నిర్మిస్తూ ప్రభా, ఇంకొక సైడ్ మేము ఉండబోయే స్థలాన్ని వాళ్ళు నిర్మిస్తూ త్వరగా పనులు నడుస్తున్నందులకు ఈరోజు ఇంజనీర్ వచ్చేసి ప్రభా
మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఆ కుటుంబం ఆత్మీయ కుటుంబం ప్రభా, అన్నదమ్ములు ఇద్దరు ఆత్మతో నింపబడిన బిడ్డలు, వారిని కూడా ఆశీర్వదించండి ప్రభా. మేము అక్కడ వెళ్ళటానికి ముందే ఆ ప్రాంగణం మొత్తం ప్రభా, ఆ గేటు మొదలుకొని ఆ స్థలం మొత్తం ప్రభా యేసు రక్తాన్ని చిలకరించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఏ దుష్టుడు ఆ స్థలంలోకి రాకుండా పనులన్నీ సక్రమంగా నడిచి నీ చిత్తమైతే చాలామంది ప్రజలు ప్రభా తెలుగు భాషలో కూడా అప్పుడప్పుడు పెట్టండి ప్రభా అని అడిగినటువంటి బిడ్డల ఆశను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తమిళం భాషలో కూడా ప్రభా అనేక మందికి ఆ స్థలం ఉజ్జీవ కార్యక్రమాలు నడవాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా బృందం ప్రభా నేను రోజు చెప్పినట్టు అమ్మ నాన్న తోబుట్టు వారిని సొంత రాష్ట్రంలో వదిలిపెట్టి నాతో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన త్యాగక్రియలు వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారును గాక. DMI 24/7 ప్రభా మాకు ఇచ్చిన గొప్ప కానుక 13,000 మందిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఈ యూట్యూబ్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేయడానికి ఇతరులకు సహకరించారో వాళ్ళందరి ఇంటిలలో ఇప్పుడు ఆశీర్వాదం సబ్స్క్రైబ్ చేస్తున్నాం తండ్రి ప్రభా. అద్భుతాలు సబ్స్క్రైబ్ చేస్తున్నాం తండ్రి. ఈ లింక్ని ఎంతమందికి పంపిస్తున్నారో వారు నీతో లింక్ పెట్టుకొని జీవిత కాలమంతా దీవించే కుటుంబాలుగా మారునుగా. భక్తితో చివరి గుర్తు చెప్పడానికి, చివరి పాట పాడటానికి ముందు మత్తయి సువార్త 8:3 పాడపోతున్నాం. యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి నాకు ఇష్టమే, నీకు శుద్ధి కాకుండా గాక అని పలికెను. వెంటనే ఆ కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయేను. అదే హస్తం ఇప్పుడు దేవుడు చాచుతున్నాడు. దర్శనం చూసుకోండి, కళ్ళు మూసుకొని దేవుడు నా మీద చేయి చాపుతున్నాడు, నన్ను తాకుతున్నాడు, ఇష్టమే అంటున్నాడు, శుద్ధి పొందమంటున్నాడు. ఆ శుద్ధి ఒకవేళ హృదయ శుద్ధి కావచ్చు, ఆత్మీయ శుద్ధి కావచ్చు, శారీరక శుద్ధి కావచ్చు, వ్యాధి నుండి శుద్ధి కావచ్చు. ఏదైనా సరే అద్భుత కార్యములు జరిగి త్వరలోనే ప్రజలందరూ వాళ్ళ సాక్ష్యాన్ని ప్రభువా వీడియో క్లిప్ కట్టుకొని చేర్చుకొని తర్వాత రికార్డ్ చేసి పంపించినట్టు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో ఎంతమంది స్పాన్సర్ చేశారో ప్రభా, స్పాన్సర్ చేస్తున్నారో ప్రభా, ప్రార్థన అడిగారు ప్రభా, వాళ్ళందరికీ దీవెనలు కలుగును గాక. ఎంతమంది నూతన సెంటర్ కోసం డొనేషన్ పంపిస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. చెయ్యి చాచి తాకే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. చెయ్యి చాచి తాకే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. వ్యాధి బాధలను నయం చేసే దేవుడు, యెహోవా రాఫా దేవుడు. వ్యాధి బాధలను నయం చేసే దేవుడు, యెహోవా రాఫా దేవుడు. నా కాపరి హస్తములో సంరక్షణ, నా ప్రభువు హస్తములో స్వస్థత. నా కాపరి హస్తములో సంరక్షణ, నా ప్రభువు హస్తములో. చప్పట్లు కొడుతూ చివరిగా పాడి ముగిస్తాం. గరుడ పక్షిలా మోసే ప్రభు, గడు పాపల కాచే ప్రభు. అందరూ కలిసి పాడదామా. పక్షిలా మోసే ప్రభు, గడు పాపల కాచే ప్రభు, చెయ్యి పట్టి నడిపే ప్రభు, చెయ్యి విడువని దేవుడు. చెయ్యి పట్టి నడిపే ప్రభు, చెయ్యి విడువని దేవుడు. నీరెక్కడ నీడలో దాచెదవు, నీరెక్కడ నీడలో మోసెదవు. చేతులు పైకి లేపి చేతులు పాడుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థనలు పాల్గొంటున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నూతన యూట్యూబ్ ద్వారా ప్రజలకు వాక్యంను పంపిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక మంది విజ్ఞాపన చేస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు లైవ్ చాట్లో ప్రార్థన విన్నపాలు పంపిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యూట్యూబ్ కోసం అన్ని పనులు తయారు చేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు జీవితాంత నిలబడబోతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో ఉజ్జీవం కోసం నూతనంగా కట్టుతున్నటువంటి ఇరయరస్ రెట్రీట్ సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఉదయం చిన్న మెసేజ్, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి దేవుని యొక్క ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించండి. ఈ ప్రోగ్రాం అయిన వెంటనే లాస్ట్గా స్క్రీన్ మీద అన్ని ఇన్ఫర్మేషన్స్, మీకు కావలసిన వివరములన్నీ ఎలా ఈ మాతో కాంటాక్ట్లో ఉండాలి, తర్వాత స్పాన్సర్ చేసే విషయాలు, తర్వాత యూట్యూబ్ విషయములన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. తెలుసుకున్న తర్వాత అందరికీ లింక్ పంపిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందండి. పిరవు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ రెక్కల మోసి గరుడ పక్షిలాగా కాచి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు అద్భుతాలు చేసి సాక్ష్యం చెప్పే దినములను దయచేయునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost carry you on His wings, protect you and bless you, make your testimony now and forever. గరుడ పక్షిలా మోసే ప్రభు, కనురెప్పలా కాచే ప్రభు,